ఎలా చేసుకోవాలో చూపిస్తున్నావు కదా, నీ దగ్గర ఎందుకు కొంటారు, వాళ్ళే చేసుకుంటారు కదా అని అడిగారు ఒకరు. 100 days ఛాలెంజ్లో డే 8. వెల్కమ్ బ్యాక్ టు టేస్ట్ ఆఫ్ తెలుగు ఫ్లేవర్స్. లాస్ట్ వీడియోలో చెప్పారు కదండి మల్టీగ్రెయిన్ ఆట గురించి. ఇందులో 9 రకాల గింజలు, ధాన్యాలు, పప్పులు కలిసి ఉంటాయి. ఓన్లీ గోధుమలు మాత్రమే యూజ్ చేసి చేసుకునే చపాతీల్లో ఫైబర్, ప్రోటీన్ తక్కువగా ఉంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు బీపీ, షుగర్ ఏ ప్రాబ్లం ఉన్నా హ్యాపీగా తినవచ్చు. అయితే ఈ పిండి గురించి ఒకరు అడిగారండి, దీంట్లో సోయాబీన్స్ కూడా యూజ్ చేయొచ్చు కదా, అది కూడా హెల్దీ అని. అయితే సోయా హెల్దీ అండి, కానీ అందరూ యూజ్ చేయడానికి పనికిరాదండి. థైరాయిడ్ ఉన్న వాళ్ళు సోయా యూజ్ చేయకూడదు. అందుకే ఈ పిండిలో నేను వాడలేదండి. ఈ మల్టీగ్రెయిన్ పిండిలో వాడిన ఇంగ్రీడియంట్స్ కానీ మెజర్మెంట్ కానీ నా ఓన్గా ప్రిపేర్ చేసి వేసిందండి. 1-2 సార్లు ప్రిపేర్ చేసుకొని కరెక్ట్ కొలతలతో చేసిన రెసిపీ. చపాతీలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి, మంచిగా పొంగుతూ పర్ఫెక్ట్గా వస్తాయి. ఆయిల్తో అయినా ఆయిల్ లేకుండా అయినా మన ఇష్టం వచ్చినట్టు కాల్చుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూపిస్తున్నావు కదా, నీ దగ్గర ఎందుకు కొంటారు, వాళ్ళే చేసుకుంటారు కదా అని అడిగారు ఒకరు. వీడియోలో చూపిస్తుంది ట్రాన్స్పరెన్సీ కోసం, నేను ఎలా చేస్తున్నానో నీట్గా మీకు తెలియడం కోసం అండి. కరెక్ట్ కొలతలతో చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోవచ్చు, తప్పేముంది. ఏవి ఎంత వేయాలో కరెక్ట్గా తెలియని వాళ్ళు, టైం లేక వీలు కాని వాళ్ళు, పైన నెంబర్ స్క్రోల్ అవుతుంది. అంతేకాకుండా మనకు వెబ్సైట్ కూడా ఉంది, కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి.